హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను చికెన్ చేస్తున్నానండి. చికెను అలాగే గారెలండి. మినప గారెలు కాదు, అలసంద గారెలండి. అలసంద వడలు చికెన్ చేస్తున్నాను. నాటుకోడి కాదండి, మామూలు బాయిలర్ కోడే. చికెన్ గారెలు ఇప్పుడు ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను మసాలా వేసుకుంటానండి. ఏ కూరలు అయినా కూడా ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కరెంటు మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అనేది తెలియదండి. ఇంకా ధనియాలు అండి, ఇది ధనియాల పొడి వేసుకుంటాను మామూలుగా. ముందుగానే ప్రిపేర్ చేసుకుంటా అంటే అది అయిపోయింది. అది ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఫస్ట్ ధనియాలు, ఆ తర్వాత లవంగాలు, ఒక 4 లవంగాలు, ఒక 10 మిరియాలు, అలాగే ఒక మూడు చెక్క, అలాగే 2 ఏలకబుడ్లు వేసుకున్నానండి. ఏలకబుడ్లు ఎందుకు వేసుకున్నానంటే టేస్ట్ వస్తాయి, అలాగే మనకు అరుగుతుందని చెప్పి ఏలకబుడ్లు వేసుకున్నానండి. అది అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నానండి. స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా కానీ ఏ మసాలా ఐటమ్స్ కానీ ఏం కానీ ఇప్పుడు శనగిత్తనాల కాడ నుంచి మనం ఏమన్నా తీసుకొని ఫుల్ హైలో మాత్రం పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దండి. సిమ్లో పెట్టుకొని వేపుకోండి. అప్పుడే అది లోపల వరకు వేగి మనకి మంచి టేస్ట్ వస్తుంది. మనం ఒకేసారి హైలో పెట్టుకొని వేపినామంటే పైన ఒకటి మాడిపోతుంది, లోపలంతా వేగిండదు. అప్పుడు టేస్ట్ అనేది తక్కువైపోతుంది. ఇప్పుడు అంతా వేపుకున్న తర్వాత ఫస్ట్ కొబ్బరి తీసుకున్నానండి. కొబ్బరి నేను పలావ్ కూడా చేస్తున్నాను. అంటే పలావ్ అంటే బగారా రైస్ అంటారు కొన్ని సైడ్ తిరువాత అన్నం అంటారు. మేమైతే పలావ్ అంటాము. అందుకే పలావు చికెన్ రెండిటికి కలిపి నేను మసాలా వేసుకుంటానండి, రెండు సార్లు అని చెప్పి. ఎప్పటికీ పని తగ్గించుకోవాలనే చూస్తాను, కానీ పని ఎక్కువ పెట్టుకోవాలని చూడండి. 2 పనులు ఒకే టైంలో ఒకేసారి అయిపోవాలని అనుకుంటాను. ఇంకా ఫస్ట్ కొబ్బరి వేసుకున్న తర్వాత కొబ్బరి ఫస్ట్ మనం పౌడర్ వేసుకోవాలండి. కొబ్బరి వేసుకున్నప్పుడే మనము మసాలా అన్ని దినుసులు వేసుకున్నామంటే కొబ్బరి మెదగదండి. నీళ్ళు పడినాయంటే కొబ్బరి మిక్సీలో మెదగదు. అందుకని ఫస్ట్ కొబ్బరి వేసుకొని ఇప్పుడు తెల్లవాయలు, అలాగే కొత్తిమీర, అలాగే ఒక ఎర్రగడ్డ, అలాగే మనం ఇందాక వేపుకున్నాం కదండి ధనియాలు, మసాలా అవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఇంకా పట్టేసుకున్నామంటే ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా కొద్దిసేపు ఆడించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అండి అంతే ఆడించుకున్నామంటే నున్నగా అయిపోయి వస్తుంది. ఇంకా అంతేనండి. ఇంకా అలాగే చికెన్ 2 సార్లు కడుక్కుంటానండి, బాగా నీళ్ళు వేసుకొని. పీసులు కొంచెం లావుగానే ఉండేటట్లు చూసుకుంటానండి. మళ్ళీ నైస్ అయితే ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయని చెప్పి కొంచెం లావుగానే ఉండేటట్లు చూసుకుంటాను. చికెన్ మాత్రం 2 సార్లు కంపల్సరీ కడుక్కుంటానండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. బయట నుంచి ఎలాంటిదని తెచ్చుకొని మనం ఇంట్లో ఎంత నీట్గా కడుక్కుంటామో దానిపైనే డిపెండ్ కదండి. అందుకని ఇంకా ఇప్పుడైతే ఇంకా కూర చేసుకోవడం. స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని ఎర్రగడ్డలు వేసుకున్నానండి. మిరపకాయ కూడా ఒక 2 మిరపకాయలు వేసుకునే బాగుంటుంది. ఈరోజు బుధవారం కదండి, ఇది నిన్నటి వీడియో అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను మీకు. మా ఇంట్లో అయిపోయినాయండి మిరపకాయలు. బుధవారం సంత, ఇంకా సంతకు వెళ్ళి తెద్దాంలే అని చెప్పి ఇంక తీసుకొని రాలేదు. ఇంకా ఫస్ట్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎగురుతుంది. అందుకే సిమ్లో పెట్టుకొని అవన్నీ వేసుకొని చికెన్ కూడా వేసుకున్నానండి. ఇంక ఇప్పుడు ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకుంటానండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలాగే పక్కకు బాగా మగ్గిస్తానండి. ఉప్పు, కారం, పసుపులోనే చికెన్ ఎంత బాగా వేగుతుందో అప్పుడు కూర అంత టేస్ట్గా ఉంటుందండి. మనకి నీచు వాసన అనేది రాదు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఫస్ట్కే ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నారు, నీళ్ళు పోసేస్తున్నారు, మసాలా వేస్తున్నారు, కూర వేస్తున్నారు, కూర ఉడకపెట్టేస్తున్నారు అండి. అలా చేసుకోవడం వల్ల
కూర అనేది మనకి నీచు వాసన వస్తుంది. అలా కాకోకుండా ఇలా ఉప్పు కారం పసుపు వేసి ఒక 10 నిమిషాలు మూసి పెట్టి బాగా ఉడికించుకొని మళ్ళీ మనం మసాలా వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకున్నామంటే కూర చాలా రుచిగా ఉంటుంది. నీచు వాసన అనేదే రాదు. ఒకసారి నేను చేసిన ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, బాగా ఉప్పు కారం పసుపు ఒకటేనండి, ఇంతగా నీళ్ళు వదిలి కూర అనేది బాగా ఉడికింది. పీసులు అనేవి బాగా గట్టిపడినాయి. ఇంకా ఇప్పుడైతే ఇంకా మసాలా వేసుకున్నానండి. మసాలా వేసుకొని బాగా కలుపుకొని మసాలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ మూసి పెడతానండి. ఇలా మూసి పెట్టుకోవడం వల్ల మా ముక్కకి మసాలా అనేది బాగా పడుతుందండి. బాగా పట్టి బాగా టేస్ట్ వస్తుంది కూర. ఇప్పుడు మసాలా ఒకటే వేసానండి, ఇంకా వాటర్ వేయలేదు. ఇంక ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. మాకు కొంచెం రసం ఎక్కువగానే ఉండాలండి. మా ఆయనకి మా పిల్లలకి ఫుల్ డ్రైగా ఉంటే రసం లేకోకుండా ఉంటే మా వాళ్ళు తినరు. వాళ్ళకి రసం ఎక్కువ ఉండాలి. ముందు నుంచి మన టేస్ట్ ఎలా ఉందో అలా చేసుకుంటూ పోతూ ఉండాలా. ఇంక ఇలా నీళ్ళు పోసేసి పెట్టుకొని ఇంక మూసి పెట్టుకుంటానండి. ఒక 20 నిమిషాలు ఉడికితే చాలండి. ఇంకా చికెన్ జల్దీ ఉడుకుతుంది. ఇంక 20 నిమిషాలు ఉడికిపెట్టినాను చూడండి. చికెన్ అంత నీళ్ళగా లేదు, అంత గట్టిగా లేదు, బాగుంది. ఇంకా అలాగే పలావ్ అన్నం చేశానండి. పలావ్ రెసిపీ పెట్టలేదు నేను, ఇంకొకసారి ఎప్పుడైనా పెడతాను. ఇంక ఇప్పుడైతే అలసంద బ్యాలు ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని అలసంద బ్యాల్ని ఒక 4 సార్లు కడుక్కుంటానండి. ఇవి ఫారం వండి నాటివి అయితే కూడా బ్లాక్ వస్తాయి, బ్లాక్ బ్రౌన్ కలర్ వస్తుంది పొట్టు. ఇది ఫారం కాబట్టి అది వైట్లో వస్తుంది పొట్టంతా తీసుకొని ఒక 3-4 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇలా ఒక బొక్కల గిన్నెలో తీసుకొని వడేసుకొని ఆ తర్వాత మనము మిక్సీకి వేసుకుంటున్నానండి. మిక్సీకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీకి వేసుకుంటాను. ఎందుకంటే టేస్ట్ వస్తాయండి. పచ్చిమిర్చి మనం అలా కట్ చేసేసినామంటే పిల్లలు ఏం చేస్తారు, పక్కకు తీసి పెడతారు. అది ఎప్పుడైనా తగిలిందే మళ్ళీ దానికి ఒక ఏడుపు. అందుకని మిక్సీ వేసుకునేటప్పుడు వేస్తాను. ఇంక ఎర్రగడ్డలు వచ్చి పైన వేసుకుంటానండి. ఇలాగా పైన వేసుకుంటే ఎర్రగడ్డలు బాగుంటాయి. మిక్సీలోకి వేసి వేసుకున్నామంటే దాంట్లో కలిసిపోయి టేస్ట్ బాగుండదు. మనకి ఏదైనా కానీ పంటికి తగిలితే నేలకి తగిలితే ఆ రుచే వేరు కదండి. అందుకని ఇంకా ఎర్రగడ్డలు వేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర, ఇలా వడల్లోకి వడలన్నా చేసుకోండి మీరు. కొత్తిమీర అనేది కంపల్సరీ వేసుకుంటే రుచి వస్తుందండి. కొత్తిమీర అలాగే ఉప్పు, కొద్దిగా సోడాపొడి వేసుకుంటానండి. సోడాపొడి ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే సోడాపొడి మనం ఎందుకు వేసుకుంటామంటే కొంచెం పొంగడానికి వేసుకుంటాం. కానీ మళ్ళీ ఇంకా ఎక్కువ వేసుకున్నామంటే సోడాపొడి వచ్చి నూనె ఎక్కువ పీలుస్తుంది. మనం వంటలను చేసుకోండి, నూనె మాత్రం తక్కువగా వాడండి. ఇంకా చూడండి, ఇంకా వడలు వేస్తాను. ఇంకొక చిన్న కవర్ తీసుకొని మనకి అవైలబుల్గా ఏది ఉంటుందో అది వాడుకుంటాం కదండి. అంతేగాని మనకి అదే కావాలి ఇదే కావాలంటే కాదు. ఇంకా అవైలబుల్గా ఒక చిన్న కవర్ తీసుకొని కవర్ మీద చిన్నగా ఒక చిన్న ముద్ద తీసుకొని తట్టుకొని దానికి మధ్యలో బొక్క పెట్టుకొని చేస్తున్నానండి. సింపుల్గా చేస్తానండి నేనేమి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఏ వడలన్నా కానీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టినామంటే పిండి అనేది నూనెలోకి వదులుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టినామంటే పిండి నూనెలోకి వదలదు. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడైతే లోపల వడలు బాగా ఉడుకుతాయి. మనం ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడికించుకొని హై ఫ్లేమ్లోనే తీసుకున్నామంటే బయటకి ఎర్రగా ఉంటాయి, లోపల మాత్రం ఉడికిండలేదండి. అందుకని వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కటి అంతే అండి. ఈ అలసంద వడలకనే కాదు, ప్రతి ఒక్క వడలకి ఇలా చేసుకోవడం ఉంటేనే రుచిగా ఉంటాయి, బాగా ఉడుకుతాయి లోపల. మెయిన్ అదేమంటారు, మేడిపండు చూడు మేనిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అనే రకంగా కాకోకుండా లోపల బాగుండాలా, పైన బాగుండాలా. అది ఏమైనా కానీ తినే వస్తువు అయినా కానీ ఏదైనా కానీ 2 బాగుండాలి కదండి. అందుకనే
ఇంకంతే అండి. చూడండి వేడి వేడి అలసంద వడలు అలాగే చికెన్. కలరింగ్ ఎక్కువ ఇచ్చినాం కదండి, మా వంటింట్లో లైటింగ్ ఎక్కువ లేకుండేదానికి కొంచెం బ్రైట్నెస్ పెంచిండేదానికి వడలు అవన్నీ రెడ్ అయిపోయినాయండి. ఓకే అండి, ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇది రాయలసీమ స్పెషల్, మాది అనంతపురం జిల్లా ధర్మవరం. మా అమ్మ వాళ్ళ దగ్గర ఇది నేర్చుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే.